కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడంతో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారా? జిల్లాల పర్యటనలకు వెళ్తున్న జగన్ సమస్యలపై నేరుగా బాధితులను కలవడం, రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలతో ముఖాముఖి మాట్లాడడం ద్వారా పార్టీని ప్రజల్లో మరింత చురుకుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? పులివెందుల నుంచి విశాఖ వరకు జగన్ టూర్ల వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. తన సొంత నియోజకవర్గం పులివెందుల నుంచే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించిన ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాజాగా విశాఖపట్నంలో బోటు ప్రమాదం బాధితులను పరామర్శించారు. ప్రమాద బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించారు. జబ్బర్తోటలో నివసిస్తున్న 7 బాధిత కుటుంబాలను కలుసుకున్నారు జగన్. దాదాపు గంటసేపు మాట్లాడి ప్రమాదం జరిగిన తీరు, ప్రభుత్వం స్పందించిన విధానంపై ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎందుకు జాప్యం జరిగింది, సమాచారం ఉన్నా వైఫల్యం వెనుక బాధ్యులు ఎవరు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, యంత్రాంగానికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప పరిస్థితులు మారవన్నారు జగన్. ప్రమాదం జరిగిన తర్వాత కూడా మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత బాధితుల దగ్గరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు జగన్. రెస్క్యూ ఆపరేషన్లో ఆలస్యం ప్రభుత్వ వైఫల్యమేనని, అందుకు యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం వచ్చిన తర్వాత కూడా జాప్యం జరగటం నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదన్నారు జగన్. మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునేదానికి నీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కారి చిన్నాను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరపున ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చించేందుకు బుధవారం నాడు భీమవరం వెళ్లనున్నారు జగన్. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ఇప్పటికే పలుమార్లు విమర్శించిన జగన్ ఈ పర్యటన ద్వారా ఆ అంశాన్ని మరోసారి ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఇదే తరహాలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ పర్యటనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పర్యటనలకు కూడా ఆయన వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవటం, బాధితులను పరామర్శించటం, రైతులు, మత్స్యకారులు వంటి వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ఈ అంశాలని కేంద్రంగా చేసుకుని జగన్ జిల్లాల పర్యటనలు కొనసాగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.